'మావిగన్' పేరు భలే ఉంది గదా! ఇప్పటికే మీలో చాలామందికి ఈ 'మావిగన్' వెనక ఆవిష్కరణ ఎలా జరిగిందో తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఫస్ట్ టైమ్ నా వీడియో ద్వారానే తెలుసుకుంటున్న వాళ్ళ కోసం కొంచెం వివరంగా చెప్తా. మచిలీపట్నంలోని ఎంఏ, విజయవాడలోని విఐ, గుంటూరులోని జీయూఎన్ ఈ మూడిటిని కలిపితే 'మావిగన్' అవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ఆ హోదా కూడా లేదనుకోండి. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కనుక్కున్న పదం. దేనికోసం కనుక్కున్నారు? ఏదైనా కొత్త ప్రోడక్ట్ తయారు చేశారంటే కాదు కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెట్టాలనే విషయాన్ని ఆయన సజెస్ట్ చేశారు. అమరావతి అనే పేరుంది గదా! కొత్త పేరు ఎందుకంటే అమరావతి అనే పేరు ఆయనకు నచ్చట్లేదు. ఆ పేరుని తీసేసి మావిగన్ అని పెట్టండి అంటున్నారు. ఒకవేళ మావిగన్ పెట్టడం మీకు ఇబ్బందయితే ఇంకేదన్నా పెట్టండి. కానీ అమరావతి అయితే వద్దనేది ఆయన మాటల సారాంశం. అసలు ఈ మావిగన్ అనే ఆలోచనే ఎంత అసలు జగన్ గారు చెప్తుంటే ఆ వీడియో చూస్తుంటేనే, ఆ తర్వాత వెంటనే సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ చూస్తే అసలు స్టన్ అవుతాం. అసలు ఎంత ఎంత క్రియేటివ్ మీమ్స్ మావిగన్ మీద స్టార్ట్ చేశారంటే, అసలు ఎక్కడెక్కడి నుంచో పోలికలు తీసుకొచ్చి జగన్‌కి స్పీచ్‌కి అటాచ్ చేసి, మావిగన్ అనే పదానికి రకరకాల ప్యారడీలు తయారు చేసి నాకు అన్నిటికంటే ఘోరంగా అనిపించిందేందంటే, ఒకటి సజెస్ట్ చేయటమే కాదు, ఆల్రెడీ ఏఐలో ఇమేజ్ కూడా తయారు చేశారు. పులివెందుల్లోంచి 2 అక్షరాలు, కడపలోంచి 2 అక్షరాలు కూడా తీసుకొని రాజధాని పేరు పెట్టు నువ్వు వచ్చినాక అని కూడా చెప్తున్నారు. పైగా ఈ రాజధాని పేరుని పదే పదే మార్చకుండా చట్టం తెస్తామంటే, ఏ అసెంబ్లీలో అయితే చట్టం తెచ్చారో అదే అసెంబ్లీలో నేను మార్చలేనా, నేను వచ్చి మారుస్తానని కూడా జగన్ గారు చెప్తున్నారు. అసలు ఒక రాజధాని ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎట్లాగో నిలబడింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎక్కడ అంటే ఈరోజు కూడా ఎవ్వరు ఏదో చెప్పలేని పరిస్థితుల్లోకి రాష్ట్రం ఉందన్న ఆలోచన లేకుండా మావి గన్ పెట్టండి, మాచి గన్ పెట్టండి, ఆ గన్ పెట్టండి, ఈ గన్ పెట్టండి. పైగా గన్ అనే పదం వింటే జగన్ గుర్తొస్తాడు గనుక మీకు ఇష్టం ఉండదు గానీ ఇంకేదైనా పేరు పెట్టండని అసలు ఏ ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు జగన్ గారనేదైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలామంది సలహాదారులు ఉండేవారు. ఇప్పుడు ఒకరన్నా ఒక ఉచిత సలహా ఇవ్వట్లేదా? ఇలాంటి విషయాలు ముందు మీడియా ముందు చెప్పే ముందు, సమాజానికి చెప్పే ముందు కనీసం వారిని ఎవరినన్నా మాజీ సలహాదారుని ఎవరైనా సంప్రదించొచ్చు గదా! అట్లాగే రాజకీయ సలహాదారులు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారు కదా! వాళ్ళనన్నా అడగొచ్చు కదా! ఇలాంటి ప్రపోజల్ ఒకటి మనం పెట్టొచ్చా? చెప్పొచ్చా అని. లేదంటే వీళ్ళందరినీ అడిగైనా వాళ్ళు బాస్ చెప్పిందే నడుస్తది గనుక అని వదిలేస్తే అది బయటకొచ్చిందా? లేదంటే అసలు ఎవరిని అడిగేదేంది, మనమే మోనార్క్ గదా! ఇంకెవరినో సలహా అడగాల్సిన అవసరం ఏందని బయటికి చెప్పారా? నాకైతే చాలా ఆశ్చర్యంగా, చాలా వింతగా గూడా ఉంది. ఎందుకంటే పేరులో ఒక రిథమ్ ఉండొచ్చు. పేరులో పలకటానికి బ్రహ్మాండంగా ఉండొచ్చు గానీ, ఆ కూర్పు ఉందే ఆ 3 ప్రాంతాలను కలిపి రాజధాని పేరు పెట్టాలా అనేది, అది మీరు ఏ రకంగా ఇలాంటి థాట్స్ చేశారో జగన్ గారు గానీ, నిజంగా ఇది మీకు అమరావతి ఇష్టం లేకపోతే పర్వాలేదు గానీ, దాన్ని అలా వదిలేసినా అయిపోయేది. నిజంగా మీరు చెప్పినట్టు మీకు అధికారంలోకొచ్చాక మీకు నచ్చిన పేర్లు ఆ రోజే ఈ గన్‌లు, బండ్లు ఆ రోజు తీసుకొస్తే అయిపోయేదేమో. సో, ఇప్పుడు మాత్రం నిజంగా భయంకరమైన ట్రోలింగ్‌కి గురవుతున్నారు జగన్ గారు. నిజంగా ట్రోలింగ్ గురయ్యేంత సరుకును ఆయనే మీడియాకి గానీ, సమాజానికి గానీ క్లియర్‌గా ఇచ్చారు. వాస్తవానికి ఇప్పటికే రాజధాని విషయంలో చాలా ఆలస్యం జరిగింది. గతంలో వైజాగ్ అని, విజయవాడ అని 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉంటాయని జగన్ గారు అనేక ప్రయోగాలు చేసి చివరికి రాజధాని లేకుండా చేశారు. 5 ఏళ్ల పాటు రాజధానే లేకుండా పోయింది. ఫస్ట్‌లో చంద్రబాబు గారు మొదటిసారి రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అమరావతిని అర్జెంటుగా టెంపరరీ నిర్మాణాలతో రాజధాని చేద్దామని ప్రయత్నం చేసి అది పూర్తి కొసెల్లక ముందే మళ్ళీ జగన్ గారు గెలిచి ఆయన 3 రాజధానులను తీసుకొచ్చి ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రయోగాల మీద ప్రయోగాలు ప్రయోగశాలలో చేసినట్టుగా చేస్తున్నారు. ఇప్పటికైనా అమరావతో ఇంకా ఏదో ఒక పేరు ఫిక్స్ చేయండి. ఆ పేరుని ప్రజలకి, దేశానికి పరిచయం చేయండి. ఇవాల్టికి కూడా ఎవరన్నా ప్రజలు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏమని చెప్పాలో తెలవలేనంత పరిస్థితుల్లో బిక్కమొహాలేసే పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే ఒక పెద్ద రాష్ట్రము సాటి తెలుగు, ఎందుకంటే అందరం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసే ఉన్నాం గనుక, మీరు ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని చెప్పుకోవటానికి, చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో, దయచేసి అక్కడ ఉండే రాజకీయ పార్టీలకి గానీ, ముఖ్యంగా జగన్ గారికి, వైసీపీ పార్టీ వారికి ఈవెన్ దో
అధికారంలో ఉన్న చంద్రబాబు గారిని, వారికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి వెనకాల ఉన్న బీజేపీకి కానీ, వీళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే త్వరగా ఆ రాజధాని అంశాన్ని తేల్చండి. ఇప్పుడు అందులో ఎప్పుడైనా సరే ఇప్పుడు జగన్ గారికి ఎందుకు నచ్చదు? అక్కడ కమ్మ వాళ్ళందరూ బిజినెస్లు చేసుకుంటున్నారు. రేపు అమరావతి రాజధాని అయితే కమ్మోళ్ళు డెవలప్ అవుతారా అని. మరి జగన్ గారు రెడ్డిలను డెవలప్ చేసే ప్రాంతాన్ని ఏదైనా చూసి అక్కడ రాజధాని పెట్టారా అంటే లేదు, నేను అన్ని ప్రాంతాలకు సమానం అని 3 ప్రాంతాలు సెలెక్ట్ చేశాను. పోనీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ మావిగన్లో మాత్రం ఏ సామాజిక వర్గం ఎంత ఉందో ఏమైనా లెక్కలేశారా? అసలు ఒక రాష్ట్రానికి రాజధానికి చూసేటప్పుడు సామాజిక వర్గాల సమస్య ఎందుకు తీసుకొస్తున్నారు? ముందు భౌగోళికంగా ప్రజల రాకపోకలకి వీలుగా ఉండే ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకుంటే అక్కడే అన్ని చోట్ల హైకోర్టు కానీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కానీ అవన్నీ ఉంటాయి. రాజధాని ఎందుకు చేసుకుంటాం? పరిపాలన అంతా కూడా ఒక దగ్గరికి వచ్చి ప్రజలకి మంచి పరిపాలన అందటానికి, అంటే ఇబ్బందులు లేని పరిపాలన ప్రజలకు రావాలని ఎవరైనా కోరుకుంటారు. అంతేగాని ఆ కులం కోసం ఈ కులం కోసం రాజధానులు పెట్టుకోరు. ఈ అమరావతి పెడితే వీళ్ళకే నచ్చుతుంది, లేదంటే ఇంకోటి పెడితే ఇంకో కులానికి నచ్చుతుంది. ఇది కాదు సమస్య. సమస్య ఏంటంటే ప్రజలకి సౌకర్యవంతమైన ప్రజా పరిపాలన అందాలి. ఆ ప్రజా పరిపాలన అందడం కోసమే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక ప్లేస్లో ఉంటే ఒక పని మీద వచ్చిన వాళ్ళు 4-5 పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. రాజధాని యొక్క ఉద్దేశం ఏదైనా ఎవరికైనా ఇదే. మన వాళ్ళందరూ ఎందుకు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ దక్షిణ భారతదేశంలో పెట్టమని ఎందుకు అడుగుతున్నాం? ప్రతి చిన్న కేసు కూడా ఢిల్లీ దాకా పోయి కేసులు చేయాలంటే ఎంత ఆర్థికపరమైన భారం, ఎంత ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే రాజధాని 3 ప్లేసుల్లో ఉంటే కోర్టు కోసం ఒక దగ్గరికి, ప్రభుత్వ కార్యాలయాల కోసం ఒక దగ్గరికి పోవటం ఎంత ఇబ్బంది అయిందో మనం చూసాం. కానీ ఇప్పుడైనా అమరావతిలోని అన్ని అంశాలను తీసుకొచ్చి, అన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి, హైకోర్టుతో సహా ఒక దగ్గర పెట్టి రాజధానిని వీలైనంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇప్పటికే వాళ్ళకి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో విడిపోయిన తర్వాత ఎప్పుడైతే విభజనకు సంబంధించిన అంశాలకు సంబంధించిన చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయని మాట్లాడుతుంటారు. సరే, ఆ పెండింగ్ అంశాలు తెలంగాణకు కూడా ఉన్నాయి. సరే, రాజకీయ అంశాలు వాటి జోలికి పోకుండా ప్రజల యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు రాజధాని అనేది అత్యంత త్వరగా ఫిక్స్ కావడం అనేది అందరికీ మంచిది. థ్యాంక్ యూ.